అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు షాక్ ఇచ్చారు ప్రధాని మోడీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ట్రంప్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల ఉద్రిక్తతలు చల్లారడంతో ఎవరి ప్రమేయం లేదని, ఇక మీదట కూడా ఉండబోదని మోడీ నేరుగా ట్రంప్తో చెప్పేశారు. మరోవైపు పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా G7 సమ్మిట్లో తెలిపారు మోదీ. ఏదైనా దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే అందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఎప్పట్లాగే G7 సదస్సులో ప్రధాని మోదీ అందరితో సరదాగా సందడిగా కనిపించారు. 2 రోజుల సైప్రస్ పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు వచ్చారు. భారత్కు G7లో సభ్యత్వం లేకున్నా ప్రత్యేక ఆహ్వానితునిగా వరుసగా 7వ హాజరయ్యారు మోడీ. ఈ సందర్భంగా G7 సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉగ్రవాదం మానవాళికి ప్రధాన శత్రువని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా మోడీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఉగ్రవాదం మానవాళికి శత్రువు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలు దీన్ని వ్యతిరేకించాలి. ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం మన ఆలోచనలు, విధానాలు స్పష్టంగా ఉండాలి. ఏదైనా దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే అందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక సంక్షోభాలతో ముందుగా దెబ్బతినేది వారేనన్నారు. గ్లోబల్ సౌత్లో నెలకొన్న ఆందోళనలు, ప్రాధాన్యతలను ప్రపంచ వేదికపై లేవనెత్తడాన్ని భారత్ తన బాధ్యతగా భావిస్తోందన్నారు. ప్రధాని డీప్ ఫేక్ గురించి కూడా మాట్లాడారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమన్న మోడీ AI జనరేటెడ్ కంటెంట్పై వాటర్ మార్కింగ్ లేదా స్పష్టమైన గుర్తు ఉండాలన్నారు. ఈ శతాబ్దంలో సాంకేతికతపై పరస్పర సహకారం అవసరమన్నారు. కృత్రిమ మేధస్సు చుట్టూ ఉన్న ఆందోళనలను పరిష్కరించి ఆవిష్కరణలు ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవటం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ప్రకటనపై స్పష్టతనివ్వాలని అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ తొలిసారిగా దీనిపై స్పందించారు. G7 శిఖరాగ్ర సదస్సు అనుబంధంగా ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అమెరికా అధ్యక్షుడు ముందుగానే వెళ్లిపోవడంతో వీరు సమావేశం కాలేకపోయారు. అయితే ఇద్దరు నాయకులు ఫోన్ ద్వారా అరగంట మాట్లాడుకున్నారు. పహల్గాం దాడి, దానికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను మోడీ ట్రంప్నకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాక్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశాం. ఎప్పుడు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని ట్రంప్నకు మోడీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై భారత్లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని అన్నారాయన. దీనికి ట్రంప్ స్పందిస్తూ ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరునకు అమెరికా మద్దతు ఉంటుందని తెలిపారు. పహల్గాం, ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్, అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్, పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వ అంశంపైన చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్, పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కెనడా పర్యటన ముగించుకుని వెళ్లే క్రమంలో అమెరికాకు రావాలంటూ ట్రంప్ మోడీని ఆహ్వానించగా షెడ్యూల్ ప్రకారం తాను రాలేనని మోడీ తెలిపినట్లు సమాచారం. భారత్లో జరిగే క్వాడ్ తదుపరి సమావేశం కోసం ట్రంప్నకు మోడీ ఆహ్వానించారు. దీన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు భారత్లో పర్యటించేందుకు ఉత్సుకతతో ఉన్నానని తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ వివరాలను వెల్లడించారు. ఎప్పటిలాగే G7 సదస్సులో ప్రధాని మోడీ సందడిగా కనిపించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, UK ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో సహా పలువురు ప్రపంచ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు దిగిన ఫోటో మరోసారి వైరల్గా మారింది. మోడీతో కొద్దిసేపు మాట్లాడిన మెలోనీ ఇందుకు సంబంధించిన ఫోటోను Xలో పోస్ట్ చేశారు. దీనికి భారత్, ఇటలీల స్నేహ బంధం దృఢంగా పెనవేసుకుపోయాయని రాసుకొచ్చారు. ఈ పోస్టుపై మోడీ స్పందిస్తూ మెలోనీ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నానని రిప్లై ఇచ్చారు. ఈ స్నేహంతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోడీ, మెలోనీలు దిగిన ఫోటోలు గతంలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన COP28 సదస్సు సందర్భంగా వీళ్ళిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని మెలోనీ Xలో షేర్ చేశారు.
దానికి ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా మెలోడీ అనే హ్యాష్ ట్యాగ్ని జత చేశారు. అప్పటినుంచి ఈ పదం ట్రెండ్ అయింది. కాగా నాటి ఫోటోపై ప్రధాని మోడీ కూడా స్పందిస్తూ స్నేహితుల్ని కలుసుకోవటం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని బదులిచ్చారాయన. గతేడాది ఇటలీలో జరిగిన G7 సదస్సులోనూ వీరు దిగిన సెల్ఫీ నెట్టింట సందడి చేసింది. మరోవైపు G7 సదస్సులో మరో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తో కలిసిన ప్రధాని మోడీ వెంటనే "ఈ మధ్య నువ్వు ఎక్స్లో బాగా యాక్టివ్గా ఉన్నావు" అంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఆయన బిగ్గరగా నవ్వి "మీరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు?" అంటూ పలకరించారు. మాక్రాన్ ఇటీవల వియత్నాం వెళ్లినప్పుడు జరిగిన ఘటనను పరోక్షంగా ప్రస్తావించారు మోడీ. విమానం దిగే సమయంలో మాక్రాన్ భార్య బ్రిగిట్టా ఆయన్ని నెట్టేయటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భార్య చేతిని పట్టుకోవడానికి మాక్రాన్ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. తర్వాత ఇద్దరూ కలిసి మెట్లు దిగి ఎర్ర తివాచి మీద పక్కపక్కనే నడిచారు. ఇదే అంశంపై ప్రధాని మోడీ మాక్రాన్తో సరదాగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రధాని మోడీ తన 3 దేశాల పర్యటనల వివరాలను మాక్రాన్తో పంచుకున్నారు. తన స్నేహితుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో విస్తృత శ్రేణి అంశాలపై చర్చలు జరపడం ఆనందంగా ఉందని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కెనడా పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోడీ యూరోప్లోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.